అప్పు తీర్చలేదని వినూత్న నిరసనకు దిగారు బ్యాంకు అధికారులు. బాకీదారు ఇంటి దగ్గర పొయ్యి పెట్టి వంటవార్పు చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దతండాలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన గురులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘం తరపున రుణం తీసుకుంది. దాదాపు 61,000 అప్పు పడింది. ఈ అప్పు తీర్చాలని బ్యాంకు అధికారులు పలుమార్లు అడిగారు. స్పందన లేకపోవడంతో ఆమె ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటవార్పు చేశారు బ్యాంకు అధికారులు. అయితే కోట్ల రూపాయలు అప్పు చేసి విదేశాల్లో జల్సా చేసుకుంటున్న వారిని వదిలేసి ఇలా చిన్న వాళ్లపై పడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇప్పుడు 10,000 కట్టాలి. ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుండి వసూలు చేయడం అయితే ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము, ఆ ఊరు కూడా బాగుపడుతుంది. ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం, నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి. మనం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి పోయే పరిస్థితే లేదు. ఈ ఊర్లో ఇవాళ తీర్మానం చేస్తున్నాము. తమ్ముడు మంచోడు ఎందుకు అనంటే నాది కూడా ఉన్నా సార్, నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతా అనేటువంటి వాడిని కాపాడాలి. బ్యాంకులో వీళ్ళకి ఖచ్చితంగా మర్యాద ఉంటది. ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెర్ప్ డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు, లోన్లు కట్టిపీయమని చెప్పి. ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము. 30 మందితోటి సెర్ప్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ ఆఫీసరు, డిఓ, ఎన్పిఏ మేనేజర్ అందరు ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు 28 తారీఖు అప్పు తీర్చలేదని వినూత్న నిరసనకు దిగారు బ్యాంక్ అధికారులు. బాకీదారు ఇంటి దగ్గర పొయ్యి పెట్టి వంటవార్పు పెట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దతండాలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన గుగులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘం తరపున రుణం తీసుకుంది. దాదాపు 61,000 అప్పు పడింది. ఈ అప్పు తీర్చాలని బ్యాంక్ అధికారులు పలుమార్లు అడిగారు. స్పందన లేకపోవడంతో ఆమె ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటవార్పు చేశారు బ్యాంక్ అధికారులు. అయితే కోట్ల రూపాయలు అప్పు చేసి విదేశాల్లో జల్సా చేసుకుంటున్న వారిని వదిలేసి ఇలా చిన్నవాళ్లపై పడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు గుగులోతు లక్ష్మి అనే మహిళ ఇంటి ముందట బ్యాంక్ అధికారులు బహిరంగ వేలం వేస్తున్నామంటూ కూడా గ్రామ ప్రజలందరినీ పిలిచి చేసిన వినూత్న కార్యక్రమానికి అందరూ కూడా నివ్వెరపోయారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దతండా గ్రామంలో జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గుగులోతు లక్ష్మి అనే మహిళ 61,000 రూపాయల అప్పు తీసుకుంది. ఈ రుణానికి సంబంధించి ఇప్పటి వరకు కట్టకపోవడంతో ఆ అప్పు కట్టాలని గుగులోతు లక్ష్మి ఇంటి ముందట కట్టెల పొయ్యి పెట్టి వంట వార్పు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ చేసే క్రమంలో గ్రామస్తులంతా కూడా అక్కడ గుమికూడారు. అయితే అక్కడికి వచ్చిన వారితో పాటు ఆ బాధిత మహిళ కూడా 1,000 కోట్లు ఎగగొట్టి విదేశాలకు పారిపోయిన వారిని ఏమనకుండా అలాంటి నిరుపేద కూలీ చేసుకునే కూలీలను మాత్రం వేధిస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడంతో అయితే అక్కడికి వచ్చిన ప్రజలంతా కూడా ఆ బాధిత మహిళకు సపోర్ట్ గా నిలిచారు. అయితే బ్యాంక్ అధికారులు చేసిన వినూత్న కార్యక్రమంతో అయితే అక్కడ గ్రామంలో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. అయితే ఆ బాధిత మహిళ 61,000 రూపాయల అప్పు రుణంగా తీసుకుంది. అయితే అది కట్టకపోవడంతో ఈ యొక్క కార్యక్రమానికి ఒడిగట్టామంటూ కూడా బ్యాంక్ అధికారులు చెప్పారు. సిస్టర్, ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. కాపాడాలి. బ్యాంకులో వీళ్ళకి ఖచ్చితంగా మర్యాద ఉంటది. ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెర్ప్ డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు, లోన్లు కట్టిపీయమని చెప్పి. ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము. 30 మందితోటి సెర్ప్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ ఆఫీసరు, డిఓ, ఎన్పిఏ మేనేజర్ అందరు ఇక్కడికి వచ్చినందుకు